ఇవాళ నేను ఒక వెరైటీ షో చేస్తున్నానండి. అంటే ఇంతవరకు మీ ముందు నేను సెలబ్రిటీస్‌ని పర్సనల్‌గా మీ ముందుకు తీసుకొచ్చాను. ఇవాళ నా సెలబ్రిటీస్ మీరే. ఎందుకంటే ఈ షోని నన్ను అభిమానించి, ఆదరించిన మీరే మా సెలబ్రిటీ. ఇంతకు ముందు మీరు ఎప్పుడూ చూడనాటివి ఈ ఎపిసోడ్స్‌లో అన్నిట్లో ఎప్పుడూ చూడనాటి అందం, ఆనందం, చమత్కారం మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇప్పటి వరకు ఎవ్వరూ చూడని నాగార్జున అమలా గారి పెళ్లి వీడియోని నా ఈ టాక్ షో ద్వారా మీకు అందిస్తున్నాను. సిట్ బ్యాక్ అండ్ ఎంజాయ్.
అసలు ఇది నాగార్జున గారి ఎపిసోడ్లోనే టెలికాస్ట్ చేయవలసింది, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల టెలికాస్ట్ చేయలేకపోయినందుకు క్షమాపణ కోరుతున్నాను. ఎక్స్క్లూజివ్గా నా షోకి ఈ వీడియో ఇచ్చినందుకు థ్యాంక్ యూ నాగనమ్లా. నెక్స్ట్ క్లిప్పింగ్. హాయ్ డాడీ. ఓకే, నా దగ్గర ఎన్నెన్నో క్వశ్చన్స్ ఉన్నాయి. పేషెంట్గా నేను అడుగుతాను, మీరు పేషెంట్గా వెళ్ళి ఓకే. పేషెంట్ అనే దాని గురించి నువ్వు నాకు చెప్పడానికి అట్లా చెప్పకూడదు. నేను పేషెంట్గా చెప్తాను, చూసుకుంటాను, కంగారు పడతాను. నువ్వు పేషెంట్గా అడగాల్సిన బాధ్యత. అలాగే నేను ఎలా సమాధానం చెప్తానో అది నాకు సంబంధించిన విషయం. అలాగే. హోస్ట్గానో మాట్లాడుతున్నావా, లక్ష్మీప్రసాద్ నా కూతురులా మాట్లాడుతున్నావా? కూతురులా మాట్లాడుతున్నాను నాన్న, హోస్ట్ లాగా అందరూ మాట్లాడతారు. ఓకే 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 రెడీ. మీరు నన్ను మీ ఆడపడుచులా ఆదరిస్తారని నా ఈ షోకి సద్వరకు let me take it all the way back, sorry. అక్క బ్రైట్ యువర్ ఐస్ వన్స్, బాగా గుడ్లు బయటకు వచ్చేయాలి. అది మీరే చూసుంటారు డాడీతో చేసిన ఫస్ట్ ఎపిసోడ్. ఆయన ఎంత కేర్ఫుల్గా నా హెయిర్ దగ్గర నుంచి, మేకప్ దగ్గర నుంచి, బిగినింగ్ లో చాలా భయంకరంగా ఉన్నాను అనుకోండి. అమ్మో నేనేనా ఇలా ఉన్నది అని నాకు అనిపించింది. అప్పుడు అసలు గాలి లేదండి, హాట్ సెట్. అసలు వచ్చి కూర్చున్న 5 నిమిషాలకి లైట్లతోటి చెమటలు గారిపోయేది, మాటలు సరిగ్గా వచ్చేది కాదు. నా కంగారు నాకు. విష్ణు డైరెక్ట్ చేశాడు ఫస్ట్ సీజన్ మొత్తం. సో చూస్తున్నారుగా నేను ఎంత కష్టపడి ఆ వర్డ్స్ ని నేను మలపాలనుకున్నాను. బట్ దట్ వాజ్ మై ఫస్ట్ ఎపిసోడ్ విత్ డాడ్. దట్ వాజ్ ఫన్ కదా. ఇంకోటి చూద్దామా? మియావ్. ఫ్యాన్లు చచ్చిపోతున్నావు. మీ గాలి ఇలా పెట్టండి, ఈ గాలి ఇలా పెట్టండి చెప్తాను. మీరు అలా కూర్చోండి, తర్వాత మీ ఇద్దరిని కూర్చోమంటాను దగ్గర. యా, ఫస్ట్ మీరిద్దరు డివోర్స్ అయినట్టున్నారు, కొంచెం దగ్గర కూర్చుంటారా? ఓకే అండి. వీళ్ళిద్దరిని మళ్ళీ వెరీ గుడ్. వాళ్ళు విష్ణుని మనోజ్ని అన్నయ్యని ఇద్దరిని చూసినప్పుడు అసలు టైమే సరిపోదు, ఎంత జోవియల్ గా వెళ్ళిపోతుందంటే ఇట్స్ అ లాట్ ఆఫ్ ఫన్ విత్ దెమ్. లైట్లు రాలేదు, ఏం యాక్షన్. మనం ఇప్పుడు ముమేద్ ఖాన్తో మళ్ళీ మాట్లాడుతున్నాం. ముమేద్, మీకు ఇప్పుడు మీ ఇద్దరికి కలిసి ఏమైనా సెంటిమెంట్స్ ఉన్నాయా, లేకపోతే? నాకున్నాయండి చాలా, బట్ హీ డజంట్ హ్యావ్ టైమ్. ఏంటండి ఇప్పుడు ఈ షో మీద మీరు ఒక హాలిడే ప్రామిస్ చేయండి, నేను మళ్ళీ రూప గారిని కనుక్కొని నేను టీవీలో చెప్తాను, మీరు తీసుకెళ్ళారు. ఈ సినిమా అయిపోయిన తర్వాత తప్పకుండా తీసుకెళ్తాను. రూపా వైట్ల గారిని నేను ఫోన్ చేసి అడిగాను, వెంకీ అన్నయ్యతో సినిమా ఇంకా ఫినిష్ అవ్వలేదు శ్రీను వైట్ల గారిది, అయిన వెంటనే హాలిడే అని ప్రామిస్ చేశారు. సో ఇంకా వెయిట్ చేస్తూనే ఉన్నాం. లెట్స్ సీ, హోప్ఫుల్లీ ఆయన సినిమా అయిపోయిన తర్వాత రూపా గారిని హాలిడేకి తీసుకెళ్తారని. ఇంకోటి చూద్దామా? తెలుగు షోకి వచ్చి నువ్వు ఇంగ్లీష్లో వాగితే ఎవరికి అర్థం అవుతుంది? సారీ. దిస్ ఇస్ మంజుల. Oh, hi. And he did the whole lighting, everything. Wow, He's like awesome. సూపర్. నన్ను ఇక్కడ ఎంతసేపు పెడతావు నాయనా? ఇలా వేస్తాడు స్టోన్స్, ఇంకా దాని తర్వాత ఏమంటావు? నేను రీసెర్చ్ చేసి లక్ష్మి, what have you found? I'm going to kill you. I'm going to kill you. కూలర్ పెట్టండి, సెలబ్రిటీస్ కూలర్ పెట్టండి, తొందరగా పెట్టండి. ఇదేమి హీట్ విష్ణు, నాకు ఏసీ ఉందని చెప్పావు. నాకు అదే చెప్పారు, వచ్చాక తెలిసింది ఏసీ క్యారవాన్లో ఉంది, సెట్లో కాదండి. నాకు ఒక కొత్త వైట్ క్లాత్ కావాలండి. ఓకే, కమ్ ఆన్ లెట్స్ గో. ఇందాక సిద్ధార్థ్ వాడిని తీసుకురండి. నాకు కొత్త బిస్లరీ బాటిల్ ఒకటి పంపించవా? నో ఐస్ వాటర్, రూమ్ టెంపరేచర్. ఆ రోజు మీ షో చేసినప్పుడు మా ఇద్దరు ఫ్రెండ్షిప్ క్యాప్చర్ అవ్వలేదు అనుకున్నాం. మేము అలాగే మాట్లాడతాం మామూలుగా, ఏంటి పోవే రావే అనుకుంటూ, అలాగే చెయ్యాలనుకున్నాను షో. ఎనీవే, ఇది చూసి మళ్ళీ నాకు ఫోన్ వచ్చి తిట్లు బాగానే తిడుతుంది, బట్ ఇట్స్ ఓకే, ఇప్పుడు ఎయిర్ అయిపోయింది కదా, పర్వాలేదు నాకు. నెక్స్ట్ క్లిప్పింగ్ ప్లీజ్. ఆన్ మై ఐ.
నా పేరు ప్రవళిక మీ ద్వారా సాయం నాట్ దిస్ రాంగ్ బయట ఇంకెవరిది There is another fan. ఏ ఈ ఏసీ ఆఫ్ చేస్తారు ఇది ఏసీ ఆపారు ఎందుకు? అవునా ఓకే ఓకే యా సారీ నేను ఫస్ట్ షో స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ ఎపిసోడ్ ఎవరితో చేద్దామా, ఎవరితో అయితే ఆ బ్యాంగ్ ఉంటుందా అనుకున్నాను. ఫస్ట్ నాగార్జున అని అడిగాను. నాగ్ వాజ్ అవుట్ ఆఫ్ ద కంట్రీ. ఈ ఊరు ఆ ఊరు, అప్పుడు అఖిల్ని చూడడానికి ఆస్ట్రేలియా వెళ్ళడం, సౌత్ అమెరికాకి వెళ్ళడం, ఆ టైమ్స్ మాకు కుదరలేదన్నమాట. తర్వాత మై మెంటార్ ఇన్ అమెరికా రిచర్డ్ లాసన్, ఆయన ఫోటో ఎప్పుడు లాస్ట్లో వేస్తూ ఉంటాను కదా, ఆయన అన్నారు, నువ్వు ఎక్కడెక్కడో ఎందుకు చూస్తున్నావు, నీ ఇంట్లోనే 3 సెలబ్రిటీస్ని పెట్టుకోను నువ్వు అని. అప్పుడు తట్టింది నాకు. నేను అన్నాను, వాళ్ళు 3 రారు అంటే అడిగి చూడు, ఇంకెవరికి రారు వాళ్ళు 3 కలిసి, సో నీకైనా రాకపోతారా అని. సో ఐ సెడ్ వావ్ ఓకే. అడిగితే డాడీ వెంటనే ఒప్పేసుకున్నారు, విష్ణు ఒప్పేసుకున్నాడు, మనోజ్ ఆశాలేశాడు, ఫైనల్ గా ఒప్పుకున్నాడు. బట్ ఎనీవే, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నాగార్జున రావాలి షోకి ఫస్ట్ అని ఆయన టైమింగ్స్ కుదిరేటట్టున్నాయి. సో నేను నా రీసెర్చ్ అంతా చేసి అన్ని పక్కాగా చేసి పెట్టుకున్నాను, రైట్. అండ్ ఆయన వచ్చిన రోజు మటుకు ఎన్ని తప్పులు జరగాలో అన్ని తప్పులు జరిగాయి. కానీ ఆ షో అయిపోయిన తర్వాత నా ఇంటికి వచ్చి ఒక 4-5 ఫ్లవర్ బొకేస్ తోటి లెటర్స్ రాసి, థ్యాంక్ యూ సో మచ్, ఈ షో మాకు ఎంతో ఇన్స్పైర్ అయింది, ఒక యాక్టర్ గా ఉంటూ కూడా నాన్నగారు ఇద్దరు స్టూడెంట్స్ కి ఎడ్యుకేషన్ నేర్పించడం అని చెప్పేది చాలా మంది ఎంతో పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారు. ఆ టైంలో నేను ఆ షో చేసేటప్పుడు సరే మర్చిపో జరిగిందల్లా మర్చిపో, అన్ని తప్పులు మర్చిపోయి చేస్తూ ఉన్నాను. ఎందుకులేండి, ఆ రోజు ఆ ఎపిసోడ్ తలుచుకుంటే నాకు ఇంకా బ్లడ్ అలా బాయిల్ అవుతుంది. బట్ దట్ వాజ్ సింపుల్ ఎగ్జాంపుల్ అనమాట. ఆ షో చేస్తే లేదు ఇంకెవరో అని బాగానే కవర్ చేశాను. నెక్స్ట్ క్లిప్పింగ్. మీరు విద్యా రంగంలో ఇంత సక్సెస్ఫుల్ గా ఉండి మళ్ళీ మీరు సినిమా రంగంలోకి ఎలా దిగారు, ఎందుకు దిగారు? మనిషికి అనేకమైనటువంటి కోరికలు ఉంటాయి. విద్యారంగం ప్రొఫెషనల్గా బాగుంది. 1960లో నాకు కొడవటంటి కుటుంబరావు, గజ్జల మల్లారెడ్డి, శ్రీశ్రీ వీళ్ళంతా ఫ్రెండ్స్. అవునా? ఆ రోజుల్లో మేమంతా కలిసి మెడ్రాస్లో ఫిల్మ్ ఫెస్టివల్ అటెండ్ అయ్యేవాళ్ళం. ఓకే. నైఫ్ ఇన్ ద వాటర్, తర్వాత క్రెయిన్స్ ఆర్ ఫ్లయింగ్, సమ్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్. అప్పటి నుంచి నాకు సినిమాలంటే ఒక రకమైనటువంటి ఇంట్రెస్ట్ ఉంది. జీవితం చిన్నది కదమ్మా, అనుభవిస్తే ఏముండదు, ఆ కోరిక ఉండేది. సరే, అది ఆ కోరిక కూడా తీర్చుకుందాము అనే ఉద్దేశంతోనే సినిమా రంగంలోకి వచ్చాయి. ఏదో పెద్ద రెవల్యూషనైజ్ చేస్తానని నేను రాలేదు, కానీ సినిమా అంటే నాకు ఒక అభిప్రాయం ఉంది. సినిమా కూడా సామాజిక రుగ్మతల్ని ప్రతిబింబిస్తూ వాటికి సొల్యూషన్ కూడా ఒక రకంగా ఇవ్వడం కూడా అవసరము అని. అది ప్రతి ప్రొడ్యూసర్ అట్లా చేయమని నేను అడగను, కానీ కనీసం కొద్దిమంది అయినా కూడా ఈ సామాజిక సమస్యలను తీసుకుని వాటి పరిష్కారాలను వాటి చర్చించగలగడం మాత్రం అవసరమని నా ఉద్దేశం. అలా చేయడం అది బాధ్యత. నెక్స్ట్ క్లిప్పింగ్. బ్యాక్గ్రౌండ్లో చాలా ఫోటోగ్రాఫ్స్ పెట్టావు. మీ అమ్మమ్మ ఫోటో, మీ అమ్మకు నాన్నగారి ఫోటో, అందరు ఫోటోలు పెట్టావు, కానీ మా అమ్మ నాన్న ఫోటో లేదా అక్కడ. అది చాలా పెద్ద తయారు చేయించాను నాన్న. నాన్న నేను తయారు చేయించింది పెద్దది నాన్న, వీళ్ళు చిన్న చేసేసారు. పెద్దవి తాజ్ మహల్ అడగట్లేదు, చిన్న పాస్పోర్ట్ ఫోటో అడిగారు. మా అమ్మది ఇంతదైనా ఉందా? రేపు మార్నింగ్ లోపల పెట్టించారు. మార్నింగ్ అది నా కోసం పెట్టద్దు, లోపల నుంచి రావాలి, పెట్టాలని అభిప్రాయం ఉంది నాన్న. పెద్ద మీరు కంప్యూటర్ లో చూపిస్తాను. ఎనివే తప్పు చేశావు, యాక్సెప్ట్ ఇట్. ఓకే, వెరీ సారీ డాడ్. మీరు చాలా ఎన్టీ రామారావు గారికి ఫ్యాన్స్ అసోసియేషన్ పెట్టారు, ఇంట్లో పారిపోయి ఇంకా ఇంజనీరింగ్ చదువుతున్నానని చెప్పి చెన్నైలో ఇటు వచ్చేసి చాలా కథలు చేసి ఏంటి 14,000th ర్యాంక్ వచ్చింది ఎంసెట్ లో. 1482 వచ్చింది. అసలు మీకు అలా ఎలా అనిపించింది? అంత మంచి ర్యాంక్ వదిలేసి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ సీట్ వచ్చి మీ నాన్నగారు ఒక లారీ డ్రైవర్. అమ్మో, చాలా మెటీరియల్ ఉంది ఆయన. ఈ షో డెఫినెట్ గా పెద్ద హిట్ అవ్వాలంటే మామూలు మెటీరియల్ లేదు. సిద్ధు,
సో వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ లైఫ్ స్టైల్? ఇది యువర్ బ్రదర్స్ ఆర్ బేసిక్లీ మన కోతీలు ఇద్దరు. ఎందుకంటే ఎవరు నా వయసు గురించి అడగరు జనరల్గా. వీళ్ళిద్దరే వెళ్ళి వెయిట్ మినిట్ మన ఇద్దరికంటే పెద్దోడు ఇంత యంగ్ ఎలా ఉన్నాడు, వీళ్ళే వెళ్ళి కాంట్రవర్సీ చేస్తున్నారు. నాకు ఒక 18 years అని అనుకోండి, ఒక నెక్స్ట్ 10 years, ఒక నెక్స్ట్ 10 years దాకా 18 అనుకోండి, కావాలంటే 19. కానీ ప్లీజ్ డోంట్ కీప్ ఏజింగ్ మీ ఎవ్రీ టైం. Before you say anything, I have a gift for you. You like my clothes, no? Yes. You liked one t-shirt of mine. Gift. Oh, Manju, Aroju, yes, I like this t-shirt a lot. It's yours. You're welcome. Thank you. Okay, exercise చేసి చూపించరా. నాది ఎవరైనా చేయాలి. That was awesome, Manu. ఏంటిది? మీరు రూపా గారికి ముందు ఎవరినైనా ప్రేమించారా? రూపా గారి ముందు అంటే అండి, వన్ సైడ్ లవ్. ఎవరో ఒక అమ్మాయిని చూసి ఈ అమ్మాయి బాగుంది, అది లవ్ కాదో కూడా నాకు తెలియదు, అదైతే జరిగింది. ఆ అమ్మాయికి అసలు కానీ ఆ విషయం ఆ అమ్మాయికి కూడా తెలియదు. మీరు చెప్పని కూడా చెప్పలేదు. ఇప్పుడు ఏదో వేరే కథ మారుస్తున్నట్టున్నారు కదా. He never told me about this. అవునా? వన్ సైడ్ అది ఎవరో 90 మంది. అయినా కూడా వన్ సైడ్ అయినా టూ సైడ్ అయినా అయితే చెప్తారు కదా ఇలాగ ఉండింది, ఇంట్రెస్ట్ అయితే లేదు ఉంది అని. కదా. చెప్పకపోతే మీకు బాగో నిజాలు చెప్పాలి ముందు. మార్చకండి శ్రీను ఇట్లా. నిజం చెప్పండి, ఎవరు లేరని చెప్తే ఒప్పుకోరు. అదొకటి చేసి నిజం చెప్పండి. ఆ అమ్మాయిని కదా నిజాలు వెళ్ళారు, కార్డులు ఇచ్చి ఆ అమ్మాయి మిమ్మల్ని వద్దనింది, అవన్నీ నిజం చెప్పండి. అది వద్దనలేదు యాక్చువల్గా అయితే. అంటే సో యు ఓ వద్దు కూడా అనలేదు. అయితే ఏమైందని మధ్యలో రూపా కనిపించారని వాళ్ళు వదిలేసరే ఏంటి మీరు? సో యు హ్యాడ్ an affair before me? సరదాగా సరదా షోలో సరదాగా ఎవరన్నా అంటారా? ఆయనే 10 కోట్ల మంది విన్నారు. దట్స్ ఇట్. అక్కడ అమ్మాయి టర టర టమ్ అని నేనేమో అనుకొని ఫీల్ అయిపోతుంది ఎవరో అక్కడ. ఇప్పటి నుంచి అమ్మా 17 years ఐ థింక్, 88, 20 years అలా. అరే అనుకున్నాను గురించి ఎవరికి సర్ప్రైజ్ నాకా నీకా నీ ఫస్ట్ ఆల్బమ్ మిస్టర్ దేవి రిలీజ్ అవడానికి విష్ణు మనోజ్ ఆ సాంగ్ కోసం ఇంకా వాళ్ళిద్దరికి ఫైట్. వాడికి ఇస్తే నేను కొడతాను, వీడికి ఇస్తే నేను కొడతాను, ఇద్దరు ఇస్తాను. అందుకని ఆ సాంగ్ అలాగే పెట్టి. కాదు, నువ్వు ఆ ప్రమోషన్ కి ఎంత కష్టపడ్డావు. ఒక టీవీ ఆఫీస్ ముందు 2 hours వెయిట్ చేయాల్సి వచ్చిందా నీకు? ఐఎమ్ సో షాక్డ్. హౌ డు యు రిమెంబర్ ఆల్ దీస్ థింగ్స్? ఐ డూ మై రీసెర్చ్ దేవి. చిన్నప్పుడు గోగు అంటారు, మీకు తెలుసో లేదో. గోగు అంటే చాలా తేలిగ్గా మండిపోతుంది. ఓకే. గోగు దాంతో కాడుతాం అనమాట, స్మోకింగ్. అది చేసిన వాడిని నేను. మెడికల్ కాలేజీలో ఒకసారి ఎవరితో ఫ్రెండ్తో బెట్ కట్టి 10 cigarettes 10 నిమిషాల్లో స్మోక్ చేస్తాను, 10 నిమిషాలు అని చెప్పని 15 నిమిషాలు స్మోక్ చేసి నాలుగంతా మండిపోయింది విపరీతంగా. కాబట్టి పిచ్చి పనులు చేయని వాళ్ళు ఎవరు ఉండరు. ఇంట్లో ఎలా ఉంటారు మీరు? నేను ఆ కుటుంబ జీవితాన్ని అంత అనుభవించలే, టు బి ఫ్రాంక్. నా పిల్లలకు చదువు కూడా వాళ్ళు సూర్యుడు, చంద్రుడు, వెన్నెల. నేను అజ్ఞాతవాసం వెళ్లే ముందు మా చంద్రును, మా సూర్యును హాస్టల్లో తీసుకుపోయి వదిలిపెట్టి నేను అక్కడ వచ్చి ఏడ్చి అక్కడ నుండి వెళ్ళిపోయాను. అందుంచే చాలా పాటలు నేను నా లాంగ్వేజ్లో నా కోసమే రాసుకున్నా. అదే నా విజయం. వందనాలు వందనాలమ్మో మా బిడ్డలు మీకు వందనాలు వందనాలు రోం మా కూనలు ఇంటి ముక్కు కావు కావున కాకులరిసి తలుపు తెరిసి పలుకరిస్తాం. ఎవరొస్తారో చెప్పు మాని ఎదిరి చూస్తూ మీరు కాకమ్మాలై వస్తారా మా బిడ్డ. మన చంద్ర విష్ణు క్లాస్మేట్. నేను నా ఫైరింగ్ అయిపోయిన తర్వాత నేను చాలా రోజుల తర్వాత నా స్కూల్ వెళ్ళాను. ఎక్కడ? మన తిరుపతిలో విద్యానికేతన్. అప్పుడే వీళ్ళిద్దరు వచ్చారు, మన విష్ణు, చంద్ర. వాళ్ళు ఏమంటున్నారంటే ఇవాళ కాకి అరిచింది, నువ్వు వచ్చినావని అన్నారు. సో అట్లా లైఫ్ మనది
ఇల్నెస్ వల్ల బయటి ప్రపంచానికి కనిపించే గద్దర్ వేరు. దేవిశ్రీ ప్రసాద్ కి నీకు పెళ్లి వరకు వచ్చిందన్నారు, పెళ్లి అయిపోతుందన్నారు, అయిపోయిందన్నారు, మళ్ళీ లేదన్నారు. వాట్ ఇస్ ద ట్రూత్? అడిగాను. ఆయన ఆల్రెడీ చెప్పేసారు, నువ్వు నీ వర్షన్ చెప్పు. ఆయన మీకు చెప్పేసారు అప్పుడే కదా, వెళ్ళిపోయిందా phone అదే call కట్ నీకు? చేసి ప్రోమోలు కూడా వేస్తారు కదా మీరు. క్రష్ చెప్పాలంటే మీకు చెప్పాలి ఒకటి, కానీ మీరు ఫీల్ అవ్వకూడదు. లేదు చెప్పండి. పక్క 100%. ఒక 1.5-2 years బ్యాక్ అనుకుంటా, నేను ఫ్రెండ్స్తోని సమ్ పార్టీ అనమాట. పార్టీలోకి వెళ్తే అక్కడ అమ్మాయి వచ్చింది, చూశాను, వెళ్ళిపోయాను. మళ్ళీ వచ్చింది, చూస్తున్నా, అమ్మాయి చూస్తూనే ఉన్నాను. ఫ్రెండ్ పిలిచాను, అరే ఎవరు అమ్మాయి, చాలా బాగుంది, ఎవరు అమ్మాయి అన్నాను. అదేమన్నా అంటే, అరే ఏదో అమ్మాయి మోహన్ బాబు గారు అమ్మాయి అని చెప్పాడు. అంటే మీరు అమ్మాయి. Really? సీరియస్లీ. Oh, thank you. Now I'm blushing. Thank you. బాలయ్య బాబుతో మరో బొబ్బులి బుల్లి తీస్తానన్నారంట మీరు. దట్ ఈస్ టాప్ సీక్రెట్. Oh, but it's still in the works అన్నమాట. ఐ లవ్ మై మామ్. నాకు తెలుసు, ఐ నో దిస్ ఎక్కడో సెంటిమెంట్ తగలాలి కదా. అండ్ టు షో దట్ ఎంత పెద్ద హ్యూజ్ ఇన్ఫ్లుయెన్స్ అమ్మని లైఫ్ లో అని చాలా మందికి తెలియదు. యూనో మీ వైఫ్ ని కూడా ఇంట్లో నుంచి బయట పంపించేసిందన్న. అది మా మదర్ ఇదే ఫస్ట్ టైం. ఆయన రాత్రి కూడా ఫోన్ చేసి చూసామమ్మా, నేను ఎక్కువ మాట్లాడానేమో, ఎడిట్ చేసేసుకో అంటే ఏం కంగారు లేదు అసలు చెప్పొద్దు అంటే, నేను తను కూడా ఇంటి నుంచి బయటకు పంపించేసాను, ఉంటే వాళ్ళ ఆయనకి ఫోన్ చేసి చెప్పేస్తుంది వచ్చి. ఓకే ఓకే. చాలా మాస్టర్ ప్లాన్ వేసాం మేము అసలు దీన్ని. ఓకే యా. వెరీ వెరీ ప్లెజెంట్ షాక్. బట్ సడన్ గా రియలైజ్ ఏంటంటే, మై మదర్ టోల్డ్ మీ జస్ట్ సేయింగ్, ఇప్పుడు క్వార్టర్లీలో 90 వచ్చి ఫైనల్ లో 30 అంటే ఇప్పుడు నా సినిమా రికార్డ్ లాగే నా ఎడ్యుకేషన్ రికార్డ్. యూ హ్యావ్ టు కోట్ లక్ష్మి టాక్ షోలో, లక్ష్మి వల్ల ఫస్ట్ టైం ఐ రియలైజ్ ఐ యామ్ వెరీ గ్లాడ్ మై మదర్ స్పోక్. నాతో ఇప్పుడు చెప్పలేదు. అవునా? ఇట్ క్రియేటెడ్ సో మచ్ ఆఫ్ ఎమోషన్. ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ ద ఫస్ట్ టైం మై మదర్ ఎవర్ స్పోక్ ఆన్ టీవీ. నెక్స్ట్ క్లిప్పింగ్ ఉండండి, ఇది కంటిన్యూ చేస్తాను. నా సెట్ అసిస్టెంట్ తీసుకొచ్చి ఫోన్ ఇస్తున్నా. హలో హలో, మీ ఇంట్లో నుంచి భోజనం పంపిస్తానని నెల అయింది చెప్పి, గుర్తుందా? నవ్వుతారేంటి? రేపు ఓకేనా? రేపు ఆఫ్టర్నూన్ ఈవినింగ్? ఆఫ్టర్నూన్, అప్పుడైతే ఎక్కువ తినొచ్చు. ఎస్, ప్రభాస్ మరుసటి రోజే నాకు రొయ్యల పులావ్, ఆ తర్వాత వంకాయ రొయ్యలు వేసి కారకారంగా రకరకాలు పంపించారు. అసలు మీ ఇంట్లో ఫుడ్ మటుకు హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ ఆంటీ. మీకు ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి ప్రభాస్ కంటే ముందు. అంతేనా? అంతే, వచ్చేయండి. ఏంటి ఒక సెకండ్ అనే, ఇది ఇలా ఉంది నా డైరెక్షన్, అది కూడా మిస్టేక్. రెడీ, వన్ మోర్. ఇంకొకసారి ఆజ్ చేసి వెళ్ళిపోతాను నేను. ఏంటి వెళ్ళిపోయేది? తలుపులేసేసాం, మీరు వచ్చేంత వరకే అడుక్కునేది, తర్వాత దౌర్జన్యమే. లక్ష్మియా మజాక? అది మనోజ్ ఊరికే సరదాకి. ఎప్పుడు డైరెక్టర్లు అనే వాళ్ళు సర్దుతా ఉంటారు కదా యాక్టర్స్ ని, ఇది సరిగ్గా లేదు అది సరిగ్గా లేదు అని. ఇది మనోజ్ ఛాన్స్ అని, ఉండండి ఉండండి అనేసి వంశీ గారిని అలా అలా సర్దుకుంటూ ఉన్నారు అనమాట. సో ఇట్ వాజ్ హిజ్ ఎంజాయ్మెంట్. ఆ షో ఏంటంటే, ఆ షోకి ముందు రోజు నేను బాత్రూమ్ నుంచి బయటకు వస్తూ కింద పడిపోయి కాలు స్టేజ్ 3 లిగమెంట్ టేర్ అయ్యి ఇంతలా వాసిపోయి కాలు కట్టుకొని ఉన్నాను నేను. మీరు చూస్తే ఆ షోలో ఒక కాలుకి సాక్స్. ఆ షో తర్వాత మానేశాను, అదే ఫస్ట్ షో. ఆ షో తర్వాత లేచి హలో చెప్పడం మానేశాను, ఎందుకంటే లెగలేకపోయేదాన్ని. నన్ను స్ట్రెచ్చర్ లో తీసుకొచ్చి కూర్చోబెట్టేవాళ్ళు, మళ్ళీ మోసుకెళ్ళి అలా తీసుకెళ్ళిపోయేవారు. కానీ ద షో నెవర్ స్టాప్స్ కదా, సో షో కంటిన్యూ అవ్వాల్సిందే. నెక్స్ట్ క్లిప్పింగ్ చూద్దామా? Okay, you got to ask this fellow to sing. Of course. What? మాకేదో కోడ్లు ఉన్నాయి. వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్? ఈ ఎడిట్ లో వీళ్ళ సరదా కూడా పెట్టేసుకున్నట్టున్నారు అటు ఇటు విషయాలు. కానీ అది నా టాలెంట్ అండి, విసిల్ చేసేది. ఎప్పుడు నేను ఎక్కడైనా రూమ్ లో ఉంటే అని ఇటు అటు చూస్తానన్నమాట. అందరూ ఏంటా బర్డ్ విసిల్ లాగా ఉంది అని. కానీ నేను నేర్చుకున్న చాలా ప్రౌడ్ గా చిన్నప్పటి నుంచి నాకు వచ్చిన అదొకటే విసిల్. మనోజ్ నాకు ఏళ్ళు పెట్టి నేర్పిస్తానన్నాడు, కానీ అది రాదు. But this I can do well. మళ్ళీ చైనా? I'm very proud of that. నేను ఊరికి వెళ్తున్నాను. ఊరికే డిస్టర్బ్ చేస్తున్నారు కదా సతీష్ మన ఇద్దరిని.
నాన్సెన్స్. ఓ యా, మళ్ళీ వచ్చే వారం. How many clicks will you go on? And after that I did తెలుగు. దాని తర్వాత we get along very well. తెలుగు. సారీ అంటే నన్ను చూస్తే అందరికి ఇంగ్లీష్ మాట్లాడాలి. ప్రాబ్లం పిండి అంటారంట. నా రెప్యుటేషన్ అంతా పాడైంది. ఎలాగుండేదాన్ని. మీకు దేవుడు ప్రత్యక్షం అయ్యి డబ్బులు ఇస్తే ఒకరికి మీరు ఇన్వెస్ట్ చేస్తారని నువ్వు చెప్పావంట. అది ఇచ్చిన తర్వాత చెప్తా. జరిగిన తర్వాత ఫస్ట్ నాకే చెప్తానని చెప్పు. ఓకే, నాకే చెప్తాను ఫస్ట్. అది బయటకు వచ్చిందో ఐ బికమ్ శ్రీ ఆంజనేయులో నీ క్యారెక్టర్ అయిపోతాను. ఓకే, చార్మీన్ కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఆ రోజు 9:30 నైట్ వరకు షూటింగ్ చేసుకొని నాకు మాట ఇచ్చిందని అప్పుడు వచ్చింది ఇక్కడికి 9:45 ఆ టైంకి. అప్పుడు షో స్టార్ట్ చేసి మేము ఎప్పుడో రాత్రికి ఫినిష్ చేసాం. బట్ థ్యాంక్ యూ చార్మీ ఫర్ కమింగ్ ఆన్ దట్ షో. ఇంకో క్లిప్ ఇవాళ ఇంట్రడ్యూస్ October 27 ఇవాళ వాళ్ళని నా షోకి ఒకసారి డైట్ చెప్పు. ఓన్లీ బాయిల్డ్ చికెన్ అంటే ఉప్పు కారం. నువ్వు చెప్పే డైట్ మా లైట్ కూడా ఎగిరింది. నీకు అప్పుడు దెబ్బ తగిలినప్పుడు క్రీమ్ చెప్పారు అక్క క్రీమ్ తీసుకురా అని పంపించు అని చాలా. ఇంకా మీద క్రీమ్ ఇవ్వలేదు, ఆ దెబ్బ కూడా వెళ్ళిపోయింది. ఆ దెబ్బ చూసావా, ఏమి రాయకుండానే ఊరికే రాస్తే మంచిది కాదండి. ఇక్కడ తాకింది దెబ్బ, ఇక్కడ షూటింగ్ లో తాకింది, వెళ్ళిపోయి టోటలీ షూటింగ్ లో తాకిందా దెబ్బ? తగిలింది దెబ్బ తగిలింది. సారీ నితిన్, బట్ ఇట్ వాజ్ అ ఫన్ షో. నితిన్ చెప్పిన డైట్ కి మా లైట్లు కూడా ఎగిరిపోయి ఒక అరగంట రాలేదు ఆ రోజు. నితిన్ అండ్ విష్ణు ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. చింటిన్ అని పిలుస్తుంటాం మేము నితిన్. సో నెక్స్ట్ టైం మీరు నితిన్ ని చూసినప్పుడు చింటిన్ అనండి. ఓకే, చాలా మంది గతం నిర్మోహమాటంగా చెప్పడంలో నిన్నటి చలం గారిని, జస్ట్ కిడింగ్, నిన్నటి రాజేంద్ర ప్రసాద్ గారి వరకు, సారీరా ఏం తప్పు చెప్పానో చెప్తే అది కరెక్ట్ చేసుకుంటాను. అక్కడ నేను చెప్పండి రా, ఇన్నిసార్లు తప్పులు చెప్పాక అందరికీ తెలిసిన తప్పులేంటో మళ్ళీ అది ఒక సీక్రెట్ భర్తీ చేస్తూ వచ్చారన్నా. సారీ. జై చిరంజీవ జగదే కవీర, ఐ లవ్ దిస్ కప్. గ్రాంధికంగా డైలాగులు ఇస్తే చాలా కష్టపడతారంట. ఎవరు చెప్పారు అది? నువ్వు చెప్పరా సరిగ్గా ఫస్ట్. చెప్పు విష్ణు, చెప్పి ఫస్ట్ ఏంటి మొత్తం చెప్పాలి. సకుటుంబ సపరివార సమేతంగా. నరేష్ ని అడిగేటప్పుడు విష్ణు అది అనమని చెప్పు అనేసి విష్ణుకే నోరు తిరగలేదు అసలు. తెలుస్తున్నాయిగా ఎన్ని తప్పులు చేస్తే ఒక రైట్ వస్తుందో మాకు. ఇది మటుకు ఎడిట్ చేయకుండా నా బ్రతుకుని బస్ స్టాండ్ లో పెడుతున్నారు మా ఎడిటర్స్ డైరెక్టర్స్ ఈ షోలో మటుకు. కానీ నేను సరిగ్గా చేసింది చూపించవచ్చు కదండి, అన్ని తప్పులే చూపిస్తున్నారు. ఆ మూవీ నేను సైన్ చేసిన వెంటనే ఐ బికేమ్ ఓవర్ నైట్ వెరీ పాపులర్ ఇన్ తమిళనాడు బికాస్ నా మూవీ. సారీ అక్క, నువ్వు ఎక్కువ ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నావు, ఆ ఫ్లో ఆంటీ కూడా వస్తుంది తెలుగులో మాట్లాడాక. ఇది ఒక ఇలా పెట్టి తర్వాత ఆలోచించి తీసుకోవాలి బ్రేక్. చిన్న కాఫీ బ్రేక్ తీసుకుందామా? నాకు ఐఎమ్ హ్యావింగ్ సెకండ్ విండ్. కమ్ ఆన్, బ్రింగ్ మీ మోర్ గెస్ట్స్. ఇంకో షో లాగుతాను ఇప్పుడు. నెక్స్ట్ క్లిప్పింగ్. అప్పటి సీతారామ జననంతో ఏమా మన ఇవాళటి గెస్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ డైరెక్టర్ గారు, థ్యాంక్ యూ. మళ్ళీ మీరు పొగిడినందుకు మళ్ళీ చెప్తాను మీకోసం. థ్యాంక్ యూ. మధ్యలో వచ్చి ఆసుకొచ్చింది. నాన్న మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా? మీరు వెళ్తారా ఇంటికి? మోహన్ బాబు, నాకు ఇంకా ఓపిక ఉంది, మీ అమ్మాయిని అడగమనయ్యా. విన్నారా డాడీ? డాడీ ఊర్లో ఉన్నప్పుడు టాక్ షో జరుగుతుంటే అప్పుడప్పుడు అలా వచ్చేస్తారు. ఎస్పెషలీ ఆయనకి నచ్చిన గెస్ట్ వచ్చినప్పుడు గెస్ట్ ని రిసీవ్ చేసుకోవడం కానీ ఎంత బ్యూటిఫుల్ గా నాకు ఈ షోకి హెల్ప్ చేశారంటే ఐ లవ్ యూ నాన్న. నెక్స్ట్ క్లిప్.
వెల్కమ్ బ్యాక్ టు మీ. సారీ సార్, కప్పు కొంచెం హైట్ పెట్టుకోవాలంట. కమాన్. హౌ ఇస్ యువర్ రిలేషన్షిప్ విత్ తారక్? ఓకే, ఒక్క నిమిషం. మీ ఇద్దరిని నేను వచ్చి ఇప్పుడు ఇద్దరిని పట్టాలి. ఇంగ్లీష్ లో మాట్లాడతారంటే నేను ఏమైనా ఇంగ్లీష్ ఛానల్ వేసినానా? ప్లీజ్ యూ కెన్ గో టు హాలీవుడ్ ఆల్సో. Yeah, put it on E-News. మన తెలుగు చలనచిత్ర గురించి మహానుభావుడు నందమూరి స్వర్గీయ ఇదే ఎటొచ్చిన ఫైనల్ మై స్వీట్ బ్రదర్ కళ్యాణ్ రామ్. ఈ లాస్ట్ ఫైనల్ చేయండి. ఫోటో తీసుకుందామా? ఇక్కడే నిలబడి వాట్ నేను యూనివర్సల్ అక్కన అయిపోయాను అందరికి. విష్ణుకి మనోజ్కి అక్క అనేసరికి ఇంకా అందరికీ అక్క 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 అని పిలిచేస్తున్నాను. సో ఫస్ట్ కళ్యాణ్ రామ్ అలా అన్నప్పుడు నేను షాక్ తిన్నాను. నన్ను అక్క అని పిలుస్తామని. కానీ అలవాటు అయిపోయింది, అలాగే పిలుస్తారు. విష్ణు పిలుస్తున్నాడని ఇంక అందరూ అలాగే పిలుస్తారు నన్ను. ఎనీవే దట్ వాజ్. నువ్వు ఆపుతావు బాబు, ఎన్ని తీస్తావు? సర్దార్ పాపారాయుడు షూటింగ్ చేస్తాం. మీరు నా సెట్కి వచ్చి ఊరికే కాల్ చేస్తున్నారు డాడీ. ఆయన కళ్ళ ముందు పుట్టి ఆయన క్వశ్చన్. అసలు ఆంటీని ఫస్ట్ చూసింది గాజులు, వాళ్ళ సిస్టర్కి గాజులు కొనడానికి వెళ్తే ఏ సైజ్ అంటే ఈ సైజ్ లేదు. ఇది ఎక్కడో చేసి పెట్టారు. చూసారుగా, దాసనారాయణ అంకుల్ వచ్చినప్పుడు డాడీ ఎడిట్ రూమ్ లోకి వెళ్ళి కూర్చొని నేను క్వశ్చన్ అడుగుతుంటే సడన్ గా సర్ప్రైజ్ చేశారు మమ్మల్ని. ఆయన ఎప్పుడు అలాగే సర్ప్రైజులు చేస్తారు. ఆపేయ్, నేను చెప్పాను ఆపేయ్, 5 నిమిషాలు బ్రేక్ తీసుకో. షో నాది నాన్న. ఒక గురువు శిష్యుల మధ్యలో ఎంత ప్రేమ, అనురాగం, ఒక రెస్పెక్ట్ అనేది ఎలా ఉండాలో వాళ్ళిద్దరిని చూసి నేర్చుకోవాలి. మా డాడీ ఇండస్ట్రీకి వచ్చి 30 years పైన అయిపోయింది. అయినా ఆ రెస్పెక్ట్, అంకుల్ అంటే ఆ ప్రేమ, ఇంకా మేమే ఇంకా క్లోజ్గా ఉంటాం డాడీ కంటే. డాడీ అంకుల్ వస్తున్నారంటే ఓ యునో అమ్మో గురుగారు వస్తున్నారు అని. మేమే అంకుల్ పాకెట్లో ఎంత డబ్బులు ఉంది అంకుల్ అనేసి వెళ్ళి పాకెట్లో తీసేసుకొని చిన్నప్పటి నుంచి చూసి పెరిగాం కదా. సో మాకు మా అంకులే ఆయన. సో దాట్స్ అబౌట్ దాసనారాయణ అంకుల్. నెక్స్ట్ క్లిప్పింగ్. Hey baby, surprise! I hope you're having a great time doing your show today. I thought I'll surprise you and bug you while you're doing your show. I missed you really. I just wanted to let you know that I've been watching you, go through your career one step at a time, and I think you're doing a great job with the Lakshmi Talk Show. And I wish you best of luck with the future projects that you're going to get. And I also would like to thank everybody who are responsible for putting the show together. I think they all did a great job in helping you make the show a wonderful success. I will always be behind you, watching you and following you with anything and everything that you have to do in every aspect of life, whether it be business or personal. On a personal note, I think you're the best friend and soulmate that I've ever met in my life. I wouldn't trade any second that we've had together for these many years for anything. And I hope you feel the same about me, and I hope that we continue to have this wonderful relationship, which starts off as friends first. I think friendship between us is stronger than any other bond that we have in our relationship, and I hope that we cherish that for many, many years to come, and hope we do much more wonderful things in the future. I hope you were really surprised and really shocked because I really missed you and I wanted to somehow get to you while you were there in your show. You know how you always been saying that I was not there watching you tape the show. Here you go. Now I'm a part of something that you're doing, part of history. I think it was destiny. I think there were so many times in our lives that, so many times and so many places in our life that we could have met. And both of us truly believe, or at least I truly believe, that if not the time that we met, we would have always met before or after at some place, somewhere. And with that
that one thing alone fascinates me to the fact that we were meant to be together and we were meant to, hang out with each other and have fun with each other and enjoy life as it presents us, as life presents it to us. And as a wife, I think you are the best wife any husband could ever hope to get. And as a positive influence in my life, you've always been there anytime I was a little down or anytime I was a little negative to lend a helping hand. And one thing great about our relationship is I could say anything, absolutely anything to you, and you would be able to help me without first judging the situation and then discussing it with me as a true friend more than anything. And I'm really, really happy for you coming into my life and staying in my life and being with me. And as far as work goes, I see that you're in a great place now. I see that you're in command of what you're doing. And one thing that I noticed when I saw your talk show is you are at peace when you're in front of a camera. I feel like you've reached home with all the effort that you put in, and sitting in front of camera, you're so elegant and so poised, so full of poise. I congratulate you on doing such a great show. And please congratulate everybody, the director, the cameraman, and all the people who helped you put the show together and make it a success. I would also like to thank the legendary Mr. Richard Lawson for putting this thing together at such a short notice. Oh. He is the other friend in our lives that I will not trade a minute of. And I wanted to say thank you for always being behind us and hanging out with us and having fun with us and helping out with anything that we needed, whether it be material stuff or whether it be spiritual stuff or whether it be just giving love on a day-to-day basis. I don't know why I sidetracked to that part, but basically, thanks for helping me do this whole setup in such a quick notice, and I'm eternally grateful. Wow. That's my husband. ఆయన అమెరికాలో ఉన్నారు. If I have to talk about him, ఈ షో సరిపోదండి. He's first my best friend, my biggest fan, my support, my strength, my power. నన్ను నేను బిలీవ్ చేయని రోజుల్లో కూడా హీఈస్ ద వన్ హూ బిలీవ్స్ ఇన్ మీ యాజ్ అన్ యాక్టర్, మీ యాజ్ అ ఫిల్మ్ మేకర్. నేను అమెరికాలో ఉన్నప్పుడు ఎప్పుడో ఐ వుడ్ హ్యావ్ గివెన్ అప్ బికాజ్ ఇట్స్ నాట్ ఈజీ. నేను అక్కడికి వెళ్ళి మోహన్ బాబు గారు కూతురు అంటే ఎవరు నాకు రోల్ ఇచ్చేయలేదు, ఎవ్వరు కూడా. ఎవరికి అక్కడ ఎక్కువ మందికి తెలియదు, ఎస్పెషలీ ఇన్ హాలీవుడ్. ఆన్ అ డే, ద మోస్ట్ డౌన్ డేలో కూడా ఆండీ ఎప్పుడు అనేవారు, లైఫ్ అంతా నేను వర్క్ చేస్తాను, నువ్వు ఒక యాక్టర్గా ఎస్టాబ్లిష్ అవ్వడానికి నువ్వు ప్రయత్నించు, సో ఐఎమ్ ఆల్వేస్ బిహైండ్ యూ అని. ఆయన ఇచ్చిన స్ట్రెంగ్త్ వల్లే నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాను. అక్కడ నేను అచీవ్ చేసింది కానీ, ఇక్కడ నేను చేయబోతున్నది కానీ, చేస్తున్నది కానీ. హీఈస్ డెఫినెట్లీ మై బెటర్ హ్యావ్, డెఫినెట్లీ. అండ్ ఇంతకు ముందే చెప్పాను రిచర్డ్ లాసన్ గురించి, మై మెంటార్. నేను ఫస్ట్ షో చేయడానికి, నేను షో కాన్సెప్ట్ కన్సీవ్ చేసినందుకు ఆయన వాజ్ అ బిగ్ ఇన్ఫ్లుయెన్స్. అండ్ ఆబ్వియస్లీ ఇది కూడా ఆయనే పెట్టి నాకు పంపించారు. థ్యాంక్ యూ రికీ లీ, థ్యాంక్ యూ ఆండీ. నెక్స్ట్ క్లిప్పింగ్. సిసి రెడ్డి గారు ఒక ప్రొఫెషనల్గా, ఒక ఎడ్యుకేషనలిస్ట్గా, ఒక ప్రొడ్యూసర్గా తెలుసు. సిసి రెడ్డి గారు ఇంట్లో ఎలా ఉంటారు? పిల్లలతో బాగా గడుపుతాను. మీ జోకులు భలే వేస్తారు. ఒక చిన్న సాంప్రదాయం ఒకటి మా ఇంట్లో ప్రవేశపెట్టాను. ఎవ్రీ సాటర్డే ఆఫ్టర్నూన్
I take my grandchildren to lunch ఓ every Saturday afternoon. తమిళ్ కంటే మలయాళం కంటే హిందీ కంటే బెంగాలీ కంటే మన తెలుగు సినిమాలే ఎక్కువ తీస్తాం ప్రొడక్షన్ వైజ్. కానీ మలయాళం పిక్చర్ ఆస్కర్ దాకా వెళ్ళింది, తమిళ్ పిక్చర్ ఇంటర్నేషనల్ అవార్డ్స్కి వెళ్ళాయి, హిందీ ఆఫ్ కోర్స్ వెళ్ళింది, బెంగాలీ పిక్చర్స్ వెళ్ళాయి. తెలుగు మటుకు ఎందుకు ఆ స్టాండర్డ్స్ క్రియేట్ చేయలేకపోతుంది? ఒకటేనమ్మా, తెలుగు సినిమాలో మొదటి నుంచి కూడా రియాలిటీకి దూరంగా ఉన్నాయి. మరి తెలుగు ప్రేక్షకులకు ఈ హీరోయిజం పట్ల ఎందుకు ఇట్లా పుట్టిందో నాకు అర్థమే కాలేదు. వాళ్ళు ఏం చేస్తారు, స్టార్స్ ఏం చేస్తారు, ప్రజలు ఏది కొడితే అది అలాంటి ఇస్తారు. సినిమాలు వేస్తారు. ఆడ ఒక చేతిలో కత్తి ఆడు ఉంటుంది, కానీ అది తీసుకోరు, చేత్తోనే కొడతా ఉంటారు. ఏమి నాకు ఇప్పటికీ అర్థం కాదు, ఎందుకు నువ్వు యుద్ధమే చేసేటప్పుడు కత్తి తీసుకొని యుద్ధం చేయి, ఆడపడి చేత్తోనే ఎట్లా కొడతావు, ఎంత అన్రియలిస్టిక్గా ఉంటుంది ఇట్లాంటివన్నీ. కానీ మిగతా ప్రాంతాల్లో బ్యూటిఫుల్ సినిమాస్ తీస్తారు. వాళ్ళ బడ్జెట్స్ కూడా మనంత బడ్జెట్స్ ఉండవు అసలు. ఉండవు. ఇది ఏమో కోట్లు పెట్టి తీస్తున్నారు, కొన్ని ఫ్లాప్ అవుతున్నాయి, కొన్ని సక్సెస్ఫుల్ అవుతున్నాయి. నా ఉద్దేశం మన సినిమా రంగం కూడా, తెలుగు సినిమా రంగం కూడా త్వరలో మేల్కొని ఈ రక్తానికి హింసకు దూరంగా నడుచు. నన్ను చాలామంది ఏంటా ఏం పనికి సినిమాలు తీస్తావు నువ్వు అంతా నాట్ దట్ ఐ డోంట్ అఫోర్డ్ ఇట్. I afford perhaps when compared to so many people, I also afford it. But I don't want to do it. ఒకవైపు ఏమో హింసకు వ్యతిరేకంగా బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ప్రపంచంలో ట్రిలియన్స్ మనం ఖర్చు పెడుతున్నాం, మరో చోట మనం హింసను ప్రోత్సహిస్తున్నాం. ఇట్స్ నాట్ ద రైట్ థింగ్ టు డూ. వీ మస్ట్ లివ్ ఇన్ ఎ వెరీ పీస్ఫుల్ వరల్డ్. దానికి కావలసినటువంటి వాతావరణాన్ని కళాత్మకంగా అలాంటి సినిమాలు చూపడం ద్వారా మనిషిని ఒక మంచి వైపు ఇన్స్పైర్ చేయగలగాలి. అది అవసరం అన్న ఉద్దేశం. ఇంకో క్లిప్. నీకు ఎవరితో పని చేయడం ఎక్కువ కంఫర్టబుల్ గా ఉంది? రామ్ గోపాల్ వర్మ ఆర్ శేఖర్ కమల? శేఖర్ కమల. బెస్ట్ లుకింగ్ ఎవరు? ప్రభాస, మహేష్ బాబు? మహేష్ బాబు. ఓకే. మీ బెస్ట్ ఫిల్మ్ ఏది? డీనా, కింగా? డెఫినెట్గా డి కింగ్లో చెప్పాలంటే డి అనేది ఒక స్టార్టర్, అది ఒక కైండ్ ఆఫ్ ఫిలిమ్స్కి మన చేంజ్ చేసిన డెఫినెట్గా డీనే అవుతుంది. శ్రీను వైట్ల గారు సక్సెస్ఫుల్ డైరెక్టరా, సక్సెస్ఫుల్ హస్బెండా? సక్సెస్ఫుల్ డైరెక్టర్. ఫేవరెట్ హీరోయిన్? శ్రీదేవి, టబు? టబు. నాగార్జున సక్సెస్ఫుల్ హీరోగా ఇష్టమా, నాగార్జున సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్గా ఇష్టం? యాజ్ అన్ యాక్టర్, హీరో. రమ్యకృష్ణ యాజ్ అన్ యాక్ట్రెస్ ఆర్ యాజ్ అ వైఫ్? ఎనీ డే యాజ్ ఎ వైఫ్. మీకు ఇష్టమైన హీరో? మోహన్ బాబు or చిరంజీవి? విష్ణు, ఐఎమ్ గోయింగ్ హోమ్. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. చెప్పు. ఎందుకు నన్ను ఇలాంటి ఇబ్బందులు పెడతారు? ఓకే, నేను వదిలేస్తున్నాను ఊరికే. మీకు ఇష్టమైన డైరెక్టర్? కె రాఘవేంద్రరావు గారు, దాసనారాయణరావు గారు? రెండు కళ్ళు నాకు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మీకు ఇష్టమైన వ్యక్తి? కృష్ణవంశీ or దేవిశ్రీ ప్రసాద్? ఇప్పుడు వన్ ఇస్ అ టాప్ డైరెక్టర్ అండ్ వన్ ఇస్ అ టాప్ మ్యూజిక్ డైరెక్టర్. హౌ డు ఐ ఆన్సర్ దిస్? No, because మీకు పర్సనల్గా you have a friendship with them. This is just to make your life miserable. మీకు నచ్చిన హీరోయిన్ జెనిలియా or ఇలియానా? అసలు ఇప్పుడు ఈ రౌండ్ పేరు ఏంటి? ర్యాపిడ్ ఫైర్. మీకు ర్యాపిడ్ ఫైర్ మాకుంది ఇక్కడ అర్థం కావట్లేదు. ఎవరి పేరు? అది గో తెలియదు. మీకు ఇష్టమైన డైరెక్టర్? రవిబాబు or ఈవివి సత్యనారాయణ? రవిబాబు. ఏమిటి? ఫ్రాంక్ ఆన్సర్, ఐ లైక్ ఇట్. తెలుగులో మీకు ఇష్టమైన హీరో? నాగార్జున or బాలకృష్ణ? మీరు అడిగిన వాళ్ళలోనే చెప్పాలా? వాళ్ళిద్దరిలోనే చెప్పాలి. వాళ్ళిద్దరిలో అంటే నాగార్జున. మీకు ఇష్టమైన డైరెక్టర్? కోడి రామకృష్ణ or కె రాఘవేంద్రరావు? అన్ని ఇది కష్టం. మీ రెండు కళ్ళల్లో ఏది ఇష్టం మీకు? అలా అంత ఉంది ఇష్టమా మీకు? అందరూ అలాగే ఉన్నారు. మీకు ఇష్టమైన హీరోయిన్? శ్రీదేవి గారు, జయసుధ గారు? ఇప్పుడు మోహన్ బాబు నాకు ఎట్లాగో, జయసుధ కూడా షీఈ్ జస్ట్ లైక్ నా ఇంట్లో మా ఒక ఆడపడుచు. ఆంటీ డాడీ ఓ మాట్లాడేస్తుంటారు మీ గురించి ఎప్పుడు. మీ గురుగారు ఇలా అన్నారని. నేను చెప్పానని చెప్ప. మీకు ఇష్టమైన డైరెక్టర్? వి మధుసూదన్ రావు గారు లేకపోతే దాసనారాయణరావు గారు? ఇద్దరు కాదు. అయితే మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు? ఆదిత్య సుబ్రహ్మణ్యం. మీకు ఇష్టమైన డైరెక్టర్? కృష్ణవంశీ or పూరి జగన్నాథ్? తెలుసు.
కష్టం చెప్పడం అయితే ఎక్స్ప్లెయిన్ చేయి, ఇది ఎందుకు ఇష్టం, ఆయన ఎందుకు ఇష్టం, ఈయన ఎందుకు ఇష్టం. కృష్ణవంశీ ఇందాక చెప్పాను, నేను ఫస్ట్ నా స్ట్రాంగ్ బేస్, దాని మీద ఒక అందమైన ఇల్లు కట్టింది పూరి జగన్నాథ్. బ్యూటిఫుల్ గా చెప్పారు. వాహ్ వాహ్. మీకు ఇష్టమైన తెలుగు డైరెక్టర్ కృష్ణవంశీ or పూరి జగన్నాథ్? జగన్. షో చాలా బాగుంది, థ్యాంక్ యూ. ఎక్స్ట్రాడినరీగా ఉంది. మీరు ఇది నాకు తెలిసి మొత్తం అందరు సెలబ్రిటీస్ ఈ షోకి వస్తారు. థ్యాంక్ యూ. గ్రాండ్ సక్సెస్ అవుతుంది. అంటే ఫస్ట్ నాకు ఈయన చూడగానే చాలా థ్రిల్లింగ్ అనిపించింది. మా గురువు గారు సాగర్ గారిని చూడగానే నాకు థ్రిల్లింగ్ అనిపించింది. ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా వచ్చి చాలా బాగుంది. షో ఇస్ ఆల్రెడీ సక్సెస్ఫుల్. ఐ హోప్ ఐ యాడ్ అ లిటిల్ టు దట్ సక్సెస్ అండ్ డూ మోర్. This is only the beginning, Andy. Do more. We want to see, and I want to see you more on screen. Thanks, Andy. Even I'm very happy, like because I know you before. Sudden గా యాంకర్ వచ్చి మాట్లాడిస్తూ ఉంటే నేను అంత ఫ్రీగా ఉండకపోవచ్చు. Because I know you, Manoj, Vishnu, especially my Baba. Thanks. I'm very comfortable with you. మీ దాంట్లో కూడా ఈ అవకాశం వచ్చినందుకు ఐ విష్ యూ. మీరు చాలా మంచి ఇటువంటి షోలు చేయాలి, మంచి సినిమా తీయాలి. మీరే మీ నాన్న చేసినట్టు అసెంబ్లీ రోడ్డు విష్ణు వీళ్ళు మంచి చేయాలని ఐ విష్. మీరు ఈ కళారంగంలో ఈ వ్యవస్థలో మీది కూడా ఉండాలి. నువ్వు కాబట్టి మాట్లాడాను. థ్యాంక్ యూ. ఇంకో చెప్పాలంటే యాక్చువల్లీ ఈ జస్ట్ మీరు చాలా చిన్న పిల్లలు అనిపిస్తున్నారు. ఇందాక రాగానే మళ్ళీ అనుకో మైండ్లో ఎవరు మళ్ళీ అనుకున్నారు మైండ్లో. మళ్ళీ కొంచెం ముందు రాగానే ఓ మీరా. ఈ షో అన్ని నా బట్టలే, షో కన్నిటికి. విష్ణు గారు మా ప్రొడ్యూసర్ కదా, రూపాయి ఇవ్వట్లేదు. నన్ను నా వార్డ్రోబ్ లో నుంచి వేసుకోవాల్సి వస్తుంది. థ్యాంక్ యూ. మీరు నా షోకి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. Thanks for inviting me on the show. ఇట్స్ మై ప్లెజర్. రవి, మీరు మా షోకి వచ్చినందుకు నన్ను నవ్వించుకో. నా షోకి వచ్చినందుకు థ్యాంక్స్. నేను పిలవలేక చచ్చిపోయాను. నేను ఫోన్లు చేసి నీ ఊర్లన్నీ నేను అసలు నీ షెడ్యూల్ రవి కంటే ఎక్కువ నాకే ఇప్పుడు బాగా తెలిసినట్టు, రాజా కంటే ఎక్కువ నాకే. Thanks. Really very nice. Keep going and your show is rocking. Good. Thank you. Keep it up. నా షోకి చాలా ఈమెయిల్స్ వస్తుంటాయండి. కొంతమంది నా వెబ్సైట్ లో నుంచి రాసేవాళ్ళు, కొంతమంది డైరెక్ట్ గా టాక్ షోకి రాసేవాళ్ళు. ఇక్కడున్న లెటర్స్, పోస్ట్ కార్డ్స్ ఇవన్నీ షోకి వచ్చినట్టువే. నేను ఇలా పరచడం ఎందుకండి అంటే మా ఆర్ట్ డైరెక్టర్ లేదు, మీరు ఇలా పెడితే కనిపించదు, ఇలా పరిస్తేనే కనిపిస్తుంది అన్నారు. సో ఆయన ఎందుకు కాదండం అని ఇదిగో మళ్ళీ అన్నీ పెట్టలేదు, 10,000 లెటర్ల పైన వచ్చాయి. అదే కాదు, నా వెబ్సైట్ షో స్టార్ట్ చేసిన బిగినింగ్ లో 8 సార్లు 8 times బ్యాండ్విడ్త్ సరిపోలేక అన్ని సార్లు చాలా మంది షోని వెబ్సైట్ ని అన్ని హిట్స్ వచ్చాయని 8 సార్లు డౌన్ చేయాల్సి వచ్చింది నా వెబ్సైట్. విష్ణుకి మనోజ్కి కూడా రాలా. వాళ్ళని ఇప్పటికే ఏడిపిస్తుంటాను, హిస్టరీలో వెళ్ళిపోతుంది వాళ్ళని ఏడిపించేదానికి. ఎనీవే, కొన్ని ఈమెయిల్స్ చదువుదాం అనుకున్నాను. లెట్స్ డూ ఇట్ రైట్. Hi Lakshmi, I'm Mrs. Deepa Machana from China. Currently living in China with my husband. We are watching your program and enjoy a lot, though it will telecast at midnight 11 p.m. in China. We'll be waiting for your show. I really appreciate your idea, your presentation, and pleased to see you as a host. I'm sure your show will be the biggest hit among all the TV shows, and I wish you all the best. Thank you, Deepa. No China lo untu రాత్రి 11 గంటల వరకు వెయిట్ చేసి నా షో చూస్తున్నావంటే ఐఎమ్ వెరీ బ్లెస్డ్. నీకు తప్పక ఈమెయిల్ పంపిస్తాను నేను. ఇంకో లెటర్ వచ్చిందండి. ఎంత బ్యూటిఫుల్ గా లెటర్ రాసి ఇచ్చుడు. నా ఫోటో అతికిచ్చి ఇక్కడ జీ అని పెట్టి నా ఫోటో చేసి మళ్ళీ ఇక్కడ ఇంకో ఫోటో పెట్టి దాని చుట్టూ ఫ్లవర్స్ పెట్టి. థ్యాంక్ యూ Karuna, daughter of G. Madhav, Srinivas Nagar, Secunderabad. Next show tarvata phone chestan. Okay? Thank you so much. I really appreciate it. Talk show చేస్తున్నాను అనంగానే ఫస్ట్ మీ నాన్నగారి రియాక్షన్ ఎలా ఉన్నింది? ఆయనే ఎగురు గంతులేశారు, ఇండియాలో ఉంటావో అనుకుంటూ. He was very happy. టీవీ మీడియాలో ఇలాంటి షోస్ చాలా వచ్చాయి, మీది మటుకు ఎందుకు ఇంత సక్సెస్ అయింది? అది మీరే చెప్పాలి ఆ ప్రశ్నకు సమాధానం. ఐ థింక్
నన్ను అడిగితే అండి నేను ఈ షో ఇలా ఉండాలి అలా ఉండాలి అని ఏం అనుకోలేదు. నాకు తెలియంది తెలుసుకోవాలి అనుకున్నాను. నేనేంటో నా పర్సనాలిటీని నేను కాంప్రమైజ్ అవ్వకుండా క్వశ్చన్స్ అడిగాను. అందుకే అందరూ కనెక్ట్ అయ్యారు అనుకుంటా. అందుకే అంత పాపులర్ అయింది అని కూడా అనుకుంటాను. లేకపోతే నా వల్లే అంత, బికాస్ ఐఎమ్ సో ఫ్యాబ్యులస్ నా. మీరు గెస్ట్స్ని అంత ఫ్రాంక్గా క్వశ్చన్స్ అడుగుతున్నారు కదా, మీకు ఏమీ ఇబ్బంది అనిపించలేదా? ఎందుకు అనిపించలేదండి? ఫ్రెండ్షిప్లు పాడైపోతామేమో అని చాలా కంగారు పడ్డాను. కానీ నేను ఇక్కడ ఈ సోఫాలో కూర్చున్నప్పుడు ఐ హ్యావ్ అ జాబ్ టు ఫుల్ఫిల్. నేను ఐ హ్యావ్ టు స్టెప్ ఇన్ టు సమ్ షూస్. సో సగం చేయడం సగం చేయకపోవడం అనేది తప్పు. సో ఐ హ్యావ్ టు గివ్ మై సెల్ఫ్ 100%. అందుకే కంటిన్యూ చేయడానికి కూడా నాకు అంత ఇంట్రెస్ట్ ఉండట్లేదు. అడిగినప్పుడు కొంతమంది వస్తానని రాకపోవడం, తర్వాత వచ్చిన తర్వాత వచ్చేంత వరకు గ్యారంటీ లేకపోవడం. బికాస్ ఇన్ ఇండస్ట్రీలో నా షో అనేది ఒక సినిమా ప్రమోట్ చేయడానికి రావట్లేదు. యూజువల్గా అలాంటప్పుడే సెలబ్రిటీ షోకి వస్తారు వాళ్ళు, మూవీస్ని ప్రమోట్ చేసుకునేదానికి. మన ఇండియాలో ఇంకా కాన్సెప్ట్ టాక్ షో అనే కాన్సెప్ట్ ఇంకా అంత పాపులర్ అవ్వలేదు, వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకోవడం అనేది. సో ఇది బ్రేకింగ్ ద ఐస్ కాబట్టి ఇట్ వాస్ క్వైట్ డిఫికల్ట్ కన్విన్స్ చేయడం. వచ్చి మీ గురించి మీరు మాట్లాడండి అనడానికి వాళ్ళు కొంచెం జంకారు అనమాట. సో అండ్ ఈ టాక్ షో ద్వారా నా ఫ్రెండ్స్ ఎవరు, నేను ఇండస్ట్రీలో ఉన్నప్పుడు వీళ్ళు నా ఫ్రెండ్స్ ఎప్పటికీ ఉంటారు అనుకున్న వాళ్ళు, ఐ వాజ్ షాక్డ్ విత్ దేర్ రియాక్షన్స్. కొంతమంది రారేమో బట్ ఫోన్ చేసి పిలుద్దాం అన్న వాళ్ళు టక్కన వచ్చారు. సో ఇట్ వాజ్ అ రియల్ ఇంట్రెస్టింగ్ బ్యాలెన్స్ అనమాట. నాగార్జునని ఫోన్ చేసి షోకి రండి అన్నప్పుడు ఎస్ అన్న తర్వాత రేపు షోకి వస్తున్నారు అనగా ఈరోజు నాకు ఫోన్ చేసి, లక్ష్మి నువ్వు ఏం కట్టుకుంటున్నావు, ఏం వేసుకుంటున్నావు బట్టలు, నీకు నేను కాంప్లిమెంట్ చేస్తూ రావాలి కదా, క్లాష్ అవ్వకూడదు కదా అన్నారు. దాట్స్ అ సెలబ్రిటీ, దాట్స్ అ స్టార్. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. ఆయన గురించే కాదు, నా షోలో నేను అందంగా ఉండాలి, మేమిద్దరం కలిసి అందంగా కనిపించాలి అనుకున్నారు కదా, హ్యాట్స్ ఆఫ్ టు దాట్ మ్యాన్. చాలండి, క్వశ్చన్స్ బోల్డ్ అన్ని అయిపోయాయి. ఇప్పుడు ఇంకో క్వశ్చన్, యూజువల్గా చాలా మంది ఏం అడిగారంటే, వాల్ మీద నేను ఎక్కువ ఫోటోగ్రాఫ్స్ పెట్టుంటాను కదా, ఏం ఫోటోగ్రాఫ్స్ ఇవి అని. క్విక్గా ఒక రౌండ్ తీసుకెళ్ళి ఆ ఫోటోలు ఏంటో మీకు చూపిస్తానే. ఈ ఫొటోస్ ఏంటో నేను పైన నుంచి స్టార్ట్ చేస్తాను. ఓకే, పైన ఉండేది నేను డెస్పరేట్ హౌస్ వైఫ్స్ అన్న ఏబీసీలో ఒక ఎపిసోడ్ చేసినప్పుడు అప్పుడు తీసుకున్న ఫోటో. ఇది మ్యాజిక్ జాన్సన్స్ తీసుకున్న ఫోటో. అది ఎన్టీ రామారావు గారితో తీసుకున్న ఫోటో. నేను చిన్నప్పుడు ఆయనకి మాలేసి ముద్దు పెట్టేది. ఇది నేను మాలేసుకున్నప్పుడు. డాడీ విష్ణు చూడండి ఎలా ఉన్నాడు ఇక్కడ. అది రమణ అని మా ప్రొడక్షన్ ఆఫీస్. అండ్ మా నాన్నకి నేను చిన్నప్పుడు ఇప్పుడు కూడా పెద్ద సింగర్ అయిపోతానని అనుకునేవాళ్ళు. చాలా సంగీతాలు కూడా నేర్పించారు. సో అప్పుడు నేను అందరినీ వెళ్ళి కల్పించేవాళ్ళు అనమాట నాన్న. దిస్ ఇస్ యాండీ, నేను, మై డాగీ, హిజ్ నేమ్ ఇస్ జూస్. అది మనోజ్, రేవతి మై బెస్ట్ ఫ్రెండ్, నేను. ఇది విష్ణు యుఎస్కి వచ్చినప్పుడు తీసుకున్న ఫోటో, బట్ సన్నగా అయిపోయిన తర్వాత. చూడు ఇద్దరం కోతి. ఇది బాలకృష్ణ అంకుల్ యుఎస్కి వచ్చారు, అప్పుడు ఆయనతో డిన్నర్కి వెళ్ళినప్పుడు. ఇది బాలకృష్ణ అంకుల్ వాళ్ళ విజయ్ అంకుల్ వాళ్ళ వైఫ్ వాళ్ళ సిస్టర్. అక్కడ కూడా ఒక షూటింగ్లో నాగేశ్వర అంకుల్, సత్యనారాయణ అంకుల్, నేను చూడండి చిన్నప్పుడు. ఇక్కడ ఎవరో చెప్పండి, ఆ బ్లూ డ్రెస్ వేసుకుంది. చిన్నప్పుడు మనోజ్ ఉన్నంత ముద్దుగా అసలు నేను ఇంకా ఏ బేబీని చూడలేదు. మిగతా ఫోటోలు అట్టున్నాయి, వెళ్దామా? ఈ ఫోటో ఉంది చూశారు, ఎన్ని మాలలు వేసిందని చూడండి. డాడీకి మాకు ఎప్పుడైనా బర్త్డే అయితే ఎక్కువ పూలదండలు వేసేవాళ్ళు. అదిగో అది నా బర్త్డే అప్పుడు. మనోజ్, విష్ణు, మమ్మీ, దీస్ ఆర్ మై ఫ్రెండ్స్. విష్ణు చూసారా ఎప్పుడు ఒక ప్లేట్తో ఉండేవాడు, ఇప్పుడు కూడా అంతే ఫుడ్ పట్టుకోడు. ఈ ఫోటోలో ఇలా చిన్న అబ్బాయి, ఇది కూడా నా బర్త్డే. మా అమ్మమ్మ, తాతయ్య, ఇది మా నాన్నమ్మ, తాతయ్య తిరుపతిలో ఉంటారు. ఇది మా మమ్మీ వాళ్ళ డాడీ, మై ఫేవరెట్ తాతయ్య.
నేను ఇంకా చాలా చాలా ఎక్కువ ఫోటోలు ఉన్నాయి, కానీ ఈ సైజుకి సరిపడా అన్ని డిలీట్ అయిపోయాయి. ఇదిగో విష్ణు చూడండి ఎలా ఉన్నాడు. ఒక గొప్ప ముగింపులో ఎంత సంతోషం ఉంటుందో అంతే బాధ కూడా ఉంటుంది. ఇదే నా లాస్ట్ లక్ష్మి టాక్ షో. మీరిచ్చిన అభిమానానికి, మీరిచ్చిన ప్రోత్సాహానికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేంత వరకు మీరు ఈ షో చూస్తూ మిగతా షోస్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారని కోరుకుంటున్నాను. మళ్ళీ మీ ముందుకు నేను ఒక ముందు అడుగుతో వస్తాను. అప్పుడు వచ్చినప్పుడు ఇలాగే అప్పుడు కూడా మీ ఇంటి ఆడపడుచులా నన్ను ఆదరిస్తారని కోరుతూ మీ లక్ష్మీ మంచు.